క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 34వ ఆదివారంలో ఉన్నాం. ఈ రోజున ప్రపంచమంతా కూడా ఈ 34వ ఆదివారాన్ని క్రీస్తురాజు మహోత్సవంగా కొనియాడుతూ ఉంది. ప్రతి సంవత్సరం మనము సామాన్య కాలంలో చిట్ట చివరి ఆదివారాన్ని క్రీస్తురాజు మహోత్సవంగా కొనియాడతాం. అటు వెనుక మనము ఆగమన కాలంలోనికి ప్రవేశిస్తాం. క్రీస్తుని యొక్క రాకడ కోసం ఎదురుచూచే ఈ ఆగమన కాలానికి ముందు ఉన్నటువంటి సామాన్య కాలంలోని చిట్ట చివరి ఆదివారంలో మనం ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం చూసినప్పుడు క్రీస్తే రాజని, రాజులకు రారాజని, ఆయన స్థాపించినటువంటి ఆ రాజ్యానికి మనం వారసులమై జీవించాలని, ఒక రాజ్యంలో రాజు యొక్క ఆజ్ఞలను పాటించుకుంటూ, రాజు శాసనాలను విధేయించుకుంటూ ఏ విధంగా ప్రజలు జీవిస్తారో ఆ విధంగానే మనం కూడా ఆ మెస్సయ్య రాజ్యంలో, ఆయన స్థాపించిన ఆ ఆధ్యాత్మికమైన రాజ్యంలో మనం కూడా ఆయన ఆజ్ఞలకు విధేయులమై, ఆయన బోధించిన సత్యాలను స్వీకరించి వాటిని మన జీవితంలో పాటించి అతని రాజ్యంలో మనం సుఖశాంతులను, రక్షణను అనుభవించే వ్యక్తులుగా మనము జీవించాలని, ఆ దేవుడిచ్చేటటువంటి సమస్త అనుగ్రహాలకు పాత్రులమయ్యేలా నిజమైనటువంటి నిజాయితీ కలిగిన పౌరులుగా మనము జీవించాలని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. విశ్వవిభుడైనటువంటి క్రీస్తుని, ఆ రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి క్రీస్తుని గౌరవిస్తూ ఆరాధిస్తూ ఈనాడు మనకి దివ్య గ్రంథ పఠనాలు అందిస్తున్నటువంటి సందేశాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం. మొదటి పఠనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఈనాటి సువిశేషం యోహాను శుభవార్త 18వ అధ్యాయం 33వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం ఆలకించాం. దానియేలు ఆ రాత్రి నిద్రపోయినప్పుడు కొన్ని దర్శనాలను పొందాడు. అతడు లేచిన తరువాత పగటి పూట అతనికి ఈ దర్శనాలను గూర్చినటువంటి వివరణ, ఆ దర్శనాల యొక్క సందేశం అతనికి అందించబడింది. అయితే దానియేలు పొందినటువంటి ఈ దర్శనాలలో సముద్రం నుండి 4 క్రూర మృగాలు బయటకు రావడాన్ని అతడు చూచాడు. ఆ క్రూర మృగాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని అతడు వర్ణించాడు. ఆ వర్ణనను మనము దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మొదటిగా అతడు సింహం వలె ఉండినటువంటి గరుడ పక్షి రెక్కలు కలిగినటువంటి ఒక క్రూర మృగాన్ని అతడు చూచాడు. ఆ క్రూర మృగము బాబిలోనియా దేశానికి గుర్తు. ఇక రెండవ క్రూర మృగము వెనుకటి కాళ్ళ మీద నిలబడినటువంటి ఎలుగుబంటి వలె ఉన్నటువంటి క్రూర మృగాన్ని చూచాడు. ఈ క్రూర మృగము మాదియా దేశానికి గుర్తు. ఇక మూడవ క్రూర మృగము చిరుత పులి వలె ఉన్నటువంటి క్రూర మృగము. ఈ క్రూర మృగము పర్షియా దేశానికి గుర్తు. ఇక 4వ క్రూర మృగము భీకరముగాను భయంకరముగాను ఉన్నటువంటి క్రూర మృగము. నరుని వంటి కన్నులు, ప్రగల్భాలు పలికే నాలుక ఆ క్రూర మృగపు కొమ్ములకు ఉండడాన్ని అతడు చూచాడు. ఇది గ్రీసు దేశానికి గుర్తు. ఈ విధంగా 4 రాజ్యాలు సముద్రం నుండి క్రూర మృగముల వలె బయటకు వచ్చి వాటి యొక్క గర్వాన్ని, అహంకారాన్ని అవి ప్రదర్శిస్తూ ఉన్నట్లుగా దానియేలు చూచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ క్రూర మృగాలు సముద్రం నుండి బయటకు వచ్చాయి. అటు తరువాత దానియేలు ఆంతియోకస్ ఎపిఫానుస్ అనేటటువంటి రాజు యొక్క రాజ్యాన్ని, అతని పాలనను చూచాడు. అయితే ఈ రాజే యోధ మతాన్ని సర్వనాశనం చేయడానికి, దానిని అంతమొందించడానికి సర్వ విధాలా కృషి చేశాడు. కానీ ఈ రాజు పాలన తరువాత శాశ్వత జీవి అయినటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి ఒకని పాలన వచ్చింది. అతడు సర్వాధికారాన్ని కలిగి ఉండి రాజ్య పాలన చేశాడు. అతని రాజ్యానికి అంతమే లేదు. సకల భాషలకు, దేశాలకు, ప్రాంతాలకు చెందిన వారందరూ కూడా అతని రాజ్యాధికారానికి తల వంచారు అని చెప్పి దానియేలు ప్రవచించినటువంటి
ఆ శాశ్వత జీవి మానవ ఆకారంలో అతనికి కనిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మనుష్య కుమారుని యొక్క పాలన శాశ్వతమైనటువంటి పాలనగా ఉండడాన్ని దానియేలు గమనించి మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ శాశ్వత పాలన చేసే ఈ శాశ్వత జీవి క్రొత్త రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యము అందరికీ, అన్ని జాతులకు, అన్ని దేశాలకు చెందిందై, అన్ని భాషలకు చెందిన వారు ఈ రాజ్యాన్ని స్వీకరించిన వారై ఉండడాన్ని దానియేలు మనకి వివరించాడు. మనుష్య కుమారుడు అనగా ఇక్కడ మనుజుడే. యేసుక్రీస్తు ఈ మనుష్య కుమారుడు అన్న ఈ వాక్యాన్ని తనకు అన్వయించుకొని సువార్తల్లో ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు 4 సువార్తలలో 60 సార్లు తనను తాను మనుష్య కుమారునిగా ప్రకటించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వేరు సందర్భాలలో యేసుక్రీస్తు తనను తాను మనుష్య కుమారుడిగా వెల్లడి చేసిన విషయాన్ని మత్తయి సువార్తకారుడు మనకు తెలియచేశాడు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 22వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూసినప్పుడు పునరుత్థానాన్ని గూర్చి క్రీస్తు ప్రభు ప్రస్తావించిన సమయంలో తనను తాను మనుష్య కుమారునిగా అభివర్ణించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో యేసుక్రీస్తు మహిమతో దేవదూతల సమేతంగా మేఘారూఢుడై రానయ్యున్నప్పుడు తనను తాను మనుష్య కుమారునిగా అభివర్ణించుకోవడాన్ని 24వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు తనను తాను ఒక గొప్ప తీర్పరిగా రెండవ రాకడలో రానయ్యున్న సందర్భంలో 25వ అధ్యాయం 30వ వచనంలో తనను తాను మనుష్య కుమారునిగా అభివర్ణించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే చిట్ట చివరిగా యూదుల యొక్క న్యాయస్థానమైన శాన్హెడ్రిన్ ముందు యేసుక్రీస్తు తనను గురించి తాను వర్ణిస్తూ పరిపూర్తిగా తానే ఆ శాశ్వత జీవి అని, అతడే తీర్పరి అని, అతడే ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి రానయ్యున్నటువంటి రెండవ రాకడలో మహిమతో వచ్చేటటువంటి ఆ మనుష్య కుమారుడు తానేనని స్పష్టంగా ఆ న్యాయస్థానం ముందు అభివర్ణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 క్రూర మృగాలు అనగా ఈ 4 రాజ్యాలు కూడా సముద్రం నుండి బయటకు వెడలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ శాశ్వత జీవి మనుష్య రూపంలో ఉన్నవాడు, అతడు ఆదియును అంతము లేనివాడు, శాశ్వతంగా సజీవుడై ఉండువాడు అన్న విషయాన్ని దానియేలు ఈనాటి మొదటి పట్టణంలో స్పష్టంగా మనకు వివరిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా మనం చూసినప్పుడు దానియేలు గ్రంథాన్ని పాత నిబంధనకు నూతన నిబంధనకు మధ్య వారధిగా మనము గ్రహించగలుగుతాం. పూర్వ నిబంధన యేసుక్రీస్తు ఆ లోకరక్షకుని యొక్క రాక కోసం మనలను సిద్ధపరిచే గ్రంథంగా మనం అర్థం చేసుకున్నప్పుడు, నూతన నిబంధన యేసుక్రీస్తుని యొక్క రక్షణను మనకు అందించి మనుష్యావతారం ఎత్తినటువంటి దైవ కుమారుని యొక్క రక్షణను మనకు అందించిన గ్రంథంగా మనం గ్రహించినప్పుడు, ఈ 2 గ్రంథాల మధ్య వారధిగా అనుసంధానపరిచేటటువంటి ఒక బ్రిడ్జిగా మనము గ్రహిస్తాము. కాబట్టి దానియేలు గ్రంథము క్రీస్తు పూర్వం 166వ సంవత్సర ప్రాంతంలో రాయబడినప్పటికీ పూర్వ నిబంధనకు నూతన నిబంధనకు సంబంధించినటువంటి అనేక దర్శనాలతో కూడినటువంటి గ్రంథంగా మనం దానియేలు గ్రంథాన్ని గ్రహించగలుగుతాం. ఈనాడు దానియేలు అభివర్ణించినటువంటి ఆ శాశ్వత జీవి, శాశ్వతమైన రాజ్యపాలన చేయువాడు, సకల జాతులకు, సకల భాషలకు, సకల ప్రాంతాలకు చెందిన సమస్త మానవాళి అతని రాజ్యానికి తల ఒగ్గేటటువంటి రాజ్యాన్ని స్థాపించే రాజు ఎవరు అని అంటే, ఇదిగో ఆ లోకరక్షకుడు, ఆ దైవ కుమారుడును అయిన యేసుక్రీస్తువేనని మనం నూతన నిబంధనలో మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. క్రీస్తు రాజు మహోత్సవం నాడు దానియేలు చెప్పినటువంటి ఈ ప్రవచనాలు అవి స్పష్టంగా అక్షరాల యేసుక్రీస్తును గూర్చి చెప్పబడినవేనని మనకి ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా తల్లి శ్రీ సభ మనకు బోధిస్తూ ఉంది. ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాను శుభవార్త 18వ అధ్యాయం 33వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం పరిశీలించినప్పుడు యోధ మత పెద్దలు యేసుక్రీస్తుని చంపివేయాలి అనుకున్నారు. వాళ్ళు యేసుక్రీస్తుని చంపడానికి ముఖ్యమైన మూల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు తనను తాను దేవుని కుమారుడిగా, లోకరక్షకునిగా తనను తాను అభివర్ణించుకోవడమే.
వాళ్ళు ఇతడు దైవదూషణ చేస్తున్నాడు కాబట్టి ఇతడు ఖచ్చితంగా చనిపోవలసిందేనని వాళ్ళు భావించి యేసుక్రీస్తును చంపడానికి అనేక కుట్రలు చేశారు. వాళ్ళు ఆయనను బంధించి పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళారు. అయితే వాళ్ళు యేసుక్రీస్తు మతపరమైనటువంటి నేరం చేశాడు అని చెబితే పిలాతు అదేదో మీరే చూచుకోండి అని చెప్పి తప్పించుకుంటాడని, ఖచ్చితంగా పిలాతు యేసుక్రీస్తును శిక్షించే నేరాలు యేసుక్రీస్తులో లేనప్పటికీ యేసుక్రీస్తులో పిలాతుకు అభ్యంతరం కలిగించే కొన్ని నేరాలు చూపించి పిలాతు చేతే యేసుక్రీస్తుకు మరణదండన విధించి శిలువ మీద మరణించేలా చేయాలని చెప్పి యోధ మత పెద్దలు కుట్ర చేశారు. అందుకే వాళ్ళు పిలాతు దగ్గరకు వెళ్ళి ఇతడు తనను తాను దేవుని కుమారుడనని చెప్పుకుంటున్నాడు కాబట్టి మీరు ఇతనిని చంపాలి అని చెప్పలేదు. అందుకే వాళ్ళు పిలాతు దగ్గరకు వెళ్ళిన తరువాత లోకాసు వార్తాకారుడు స్పష్టంగా మనకు వివరిస్తున్నట్లుగా ఇతడు సీజరు చక్రవర్తికి చెల్లించవలసిన పన్ను చెల్లించవద్దని చెప్పాడు అని చెప్పి, నేనే నిజమైనటువంటి రాజునని యూదుల రాజునని చెప్పుకుంటున్నాడని చెప్పి వాళ్ళు పిలాతు ముందు యేసుక్రీస్తు మీద అభియోగాలు మోపారు. అయితే పిలాతుకి యేసుక్రీస్తులో ఆ విధమైనటువంటి ఏ నేరము కనిపించలేదు. ఎందుకంటే పిలాతుకి యోదయ పరిసర ప్రాంతాల నుండి ఏ విధమైనటువంటి సంఘటన జరిగినా దానిని గూర్చినటువంటి సమాచారం అందించే తన మనుషులు వేగులు బోలెడంతమంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా యేసుక్రీస్తు పన్ను చెల్లించొద్దన్నాడని, లేకపోతే తనను తానే యూదుల రాజునని, ఇక మిగిలిన వాళ్ళు నిజమైన రాజులు కాదని చెప్పినట్లుగా ఎలాంటి సమాచారము పిలాతుకు అందలేదు. కాబట్టి పిలాతు ఈ యోధ మత పెద్దలు యేసుక్రీస్తు మీద మోపినటువంటి నేరాలన్నీ కూడా అబద్ధాలని స్పష్టంగా గ్రహించాడు. కానీ తన దగ్గరకు తీసుకుని రాబడినటువంటి ఒక దోషిగా చెప్పబడినటువంటి వ్యక్తిని పరిశీలించాలి కాబట్టి పిలాతు యేసుక్రీస్తుని ప్రశ్నించాడు. ఈ సందర్భంలో పిలాతు యేసుక్రీస్తుని నీవు యూదుల రాజువా అని చెప్పి ప్రశ్నించాడు. అందుకే యేసుక్రీస్తు నీ అంతటికి నీవే నన్ను ప్రశ్నిస్తున్నావా, లేక ఇతరులు చెప్పారు కాబట్టి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా అని అడిగాడు. ఇతరులు అనగా తనకి సమాచారం ఇచ్చేవాళ్ళు. అతనికి సమాచారం ఇచ్చే వేగులు ఏ ఒక్కరూ కూడా క్రీస్తు తనను తాను రాజుగా చెప్పుకున్నాడని పిలాతుకు చెప్పలేదు. కాబట్టి పిలాతుకి స్పష్టంగా తెలుసునన్న విషయం యేసుక్రీస్తుకు కూడా తెలుసు. యేసుక్రీస్తు తనను తాను రాజుగా చెప్పుకోలేదని, అందున పిలాతు భావించినట్లు రాజరికపు మెస్సయ్యగా తనను తాను చెప్పుకోలేదని పిలాతుకు తెలుసని యేసుక్రీస్తుకు కూడా తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ఈ ప్రశ్నను పిలాతును అడిగాడు. పిలాతుకి కోపం వచ్చింది. నిన్ను బంధించి నీ వాళ్ళే నా ముందుకు తీసుకుని వచ్చారు. ఇక నేను అధికారంతో నిన్ను ప్రశ్నిస్తూ ఉంటే నీవు నన్ను తిరిగి ప్రశ్నిస్తున్నావు. నిన్ను బంధించింది నీ వాళ్లే కదా, మరి నీ వాళ్ళనే నీవు సరిచేసుకోలేకపోయావు, నీ వాళ్ళనే నీవు సరిదిద్దుకోలేకపోయావు, కానీ నా దగ్గరకు వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నావా అంటూ పిలాతు ప్రభు మీద కోపాన్ని ప్రదర్శించాడు. కానీ క్రీస్తు నిర్దోషి అని, అతనిలో ఎలాంటి పాపము లేదని మాత్రం పిలాతుకు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. నీవు యూదుల రాజువా అని పిలాతు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నేను రాజునే, కానీ నీవనుకున్నట్లు రాజరికపు రాజ్యాన్ని స్థాపించే రాజును కాదు, నేను ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మిక రాజ్యాన్ని స్థాపించి దేవుని రాజ్యాన్ని స్థాపించే రాజును. కాబట్టి నా రాజ్యం ఇలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది, ఆధ్యాత్మికమైనటువంటి రాజ్యము నా రాజ్యము అని చెప్పి ప్రభు స్పష్టంగా ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభు తాను ఆ రాజ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చానని చెప్పాడు. అయితే ఎవరెవరైతే నేను బోధించే ఈ సత్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళు నా రాజ్యానికి వారసులు అవుతారు అని చెప్పాడు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేవుని గూర్చి, మానవాళిని గూర్చినటువంటి సత్యాన్ని ప్రకటించడానికి. ఎవరెవరైతే క్రీస్తు బోధించిన ఈ సత్యాన్ని తమ జీవితంలోనికి స్వీకరిస్తారో, క్రీస్తుని తమ జీవితంలోనికి స్వీకరిస్తారో వాళ్ళందరూ కూడా
క్రీస్తుని సందేశాన్ని స్వీకరించిన కారణంగా క్రీస్తు స్థాపించిన ఆ మెస్సయా రాజ్యంలో, ఆ ఆధ్యాత్మిక దైవరాజ్యంలో వారసులై తమ జీవితాలను ధన్యం చేసుకుంటారు. ఎవరెవరైతే క్రీస్తుని యొక్క సత్యాన్ని స్వీకరించరో, క్రీస్తుని స్వీకరించరో వాళ్ళు చీకటిని స్వీకరించిన వాళ్ళు అవుతారు, ఈ లోకాన్ని స్వీకరించిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా వాళ్ళు దైవరాజ్యపు వారసత్వాన్ని పోగొట్టుకుంటారు అన్న విషయాన్ని క్రీస్తు స్పష్టంగా తెలియచేశాడు. అందుకే ప్రభు పిలాతును అడుగుతూ ఉన్నాడు, మరి నీవు సత్యం పక్షాన నిలబడి, నా పక్షాన నిలబడి నేను బోధించిన సత్యాన్ని జీవితంలో పాటించే ధైర్యం నీకుందా అని ప్రభు పిలాతును అడుగుతూ ఉన్నాడు. అయితే పిలాతు నేను క్రీస్తుని ప్రశ్నిస్తానని ఆలోచనతో వచ్చాడు, కానీ క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి పిలాతే ప్రశ్నించబడ్డాడు. సత్యం దగ్గరకు వెళ్ళినవాడు, వెలుగు దగ్గరకు వెళ్ళినవాడు తనలో ఉన్నటువంటి లోపాన్ని, అసత్యాన్ని గుర్తించగలిగినట్లు పిలాతు తన దగ్గర క్రీస్తు దగ్గర ఉన్నంత సత్యము కానీ, క్రీస్తు దగ్గర ఉన్నటువంటి స్వచ్ఛత కానీ లేదని పిలాతు గ్రహించాడు. అందుకే ఒక చిన్న చిలిపి ప్రశ్న వేసి ప్రభు దగ్గర నుంచి పిలాతు తప్పుకున్నాడు. సత్యమనగా ఏమి అంటూ పిలాతు ఒక చిన్న చిలిపి ప్రశ్న వేసి అక్కడి నుంచి తప్పుకున్నాడు. నిజానికి పిలాతుకి సత్యం పక్షాన నిలబడే ధైర్యం లేదు. అందుకే క్రీస్తుని తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, విప్లవం రేగి తన అధికారం ఎక్కడ పోతుందోననే భయంతో, క్రీస్తే సత్యమని తెలిసిన, క్రీస్తుని స్వీకరించడమే అసలైనటువంటి జీవిత పరమార్థమని గ్రహించిన, తన అధికారం మీద ఆశతో క్రీస్తుని సిలువ వేయడానికి మతాధికారులకు తర్వాత పిలాతు అప్పగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిలాతు సత్యం పక్షాన నిలబడలేదు. క్రీస్తు స్థాపించిన ఆ రాజ్యానికి వారసుడు అవ్వడానికి అతడు ముందుకు రాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తే నిజమైన రాజు, అతడే రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభువు, విశ్వవిభుడు అతడే. ఎవరెవరైతే తమ జీవితంలోనికి క్రీస్తుని సత్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఆ క్రీస్తు స్థాపించిన ఆ మెస్సయా రాజ్యంలో, ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయమైన రాజ్యంలో వారసులవుతారు. ఆ దేవుడు అనుగ్రహించే నిత్య జీవానికి వారసులవుతారు. దైవపుత్రత్వానికి వాళ్ళు వారసులవుతారు. తమ జీవితాలను వాళ్ళు ధన్యం చేసుకుంటారు. ఈ లోకంలో మనం ఎందరో రాజులను చూచాం. ఈ రాజులు వాళ్ళ రాజ్యాలను స్థాపించారు. రాజు అజలేడు, రాజ్యము అంతరించిపోయింది, అజలేదు. చరిత్ర పుటాలలో మనము వారి గురించి పరిశీలిస్తే కొద్దిగా వాళ్ళను గూర్చినటువంటి సమాచారం అందుతుంది. మనం పట్టించుకోకపోతే అది చరిత్ర పుటాలలో మరుగైపోతుంది. ఏ రాజ్యము శాశ్వతంగా నిలబడేది కాదు. అది అక్బర్ స్థాపించిన, అశోకుడు స్థాపించిన, అలెగ్జాండర్ స్థాపించిన, ఎవరు స్థాపించిన రాజ్యాలు అంతమొందాయి. కానీ రాజులకు రారాజైన దావీదు వంశంలో జన్మించి శాశ్వత రాజ్య పాలన చేసేటటువంటి ఆ మెస్సయ్య యేసుక్రీస్తు చేత స్థాపించబడిన ఆధ్యాత్మిక రాజ్యం అది శాశ్వతమైంది. దానికి ఇక అంతమే లేదు. అందుకే మరియ తల్లికి మంగళవార్త చెప్పడానికి వచ్చినటువంటి గబ్రియేలుడు మరియ తల్లితో అతడు రాజులకు రారాజు, అతని రాజ్యమునకు అంతమే ఉండదు అని చెప్పాడు. ఎవరెవరైతే క్రీస్తుని సందేశాన్ని, క్రీస్తుని సత్యాన్ని, క్రీస్తుని బోధలను జీవితంలోనికి స్వీకరిస్తారో వాళ్ళు ఈ శాశ్వతమైన రాజ్యానికి వారసులవుతారు. తద్వారా వారి జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతారు. కాబట్టి శాశ్వతమైన రాజ్యపాలన చేయు విశ్వవిభుడైన యేసుక్రీస్తుని యొక్క సందేశాన్ని మనం జీవితంలోనికి స్వీకరిద్దాం. సత్యం వైపు నిలబడదాం. ఆ క్రీస్తుని రాజ్యానికి వారసులుగా ఆ రాజ్య నియమాలను పాటించి శాంతి, సహనం, ప్రేమ, దయ, నీతి, న్యాయము అనేటటువంటి సూత్రాలను మన జీవితంలో పాటించుకుంటూ దేవుని యొక్క వాక్యానుగుణంగా జీవిస్తూ ఆ క్రీస్తుని రాజ్యపు శాశ్వత వారసత్వానికి మనం మన జీవితాలను సంసిద్ధపరుచుకుందాం. తద్వారా రాజులకు రారాజైనటువంటి క్రీస్తు రాజుని రాజ్యంలో మన శాశ్వతమైన ఆనందాన్ని మనం సంపాదించుకుందాం. ఆ చల్లని ప్రభు తన రాజ్యానికి మనల్ని వారసులను చేసి, తన సత్యాన్ని, తన బోధలను మన జీవితంలో పాటించే వ్యక్తులుగా చేసి మన జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమేన్.